ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. సినాప్సిస్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పనిచేయట్లేదు ఆర్ ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము, కాబట్టి వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే డెవప్స్ ఇంటర్న్ టెక్నికల్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఇంటర్న్షిప్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకు వీళ్ళు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే కరెంట్లీ పర్సూయింగ్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే ప్రస్తుతం బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ అంటే లైక్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే సైబర్ సెక్యూరిటీ స్ట్రీమ్స్లలో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఇయర్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెవప్స్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ అని మెన్షన్ చేశారు. డెవప్స్ గురించి మంచి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఫెమిలారిటీస్ విత్ లైనెక్స్ సిస్టమ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఎగ్జాంపుల్ పైథాన్ అని మెన్షన్ చేశారు. మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. మనం టెక్నికల్ ఫీల్డ్స్కి అప్లై చేస్తున్నామంటే మనకు టెక్నికల్లో ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం తప్పకుండా కంప్లీట్గా నేర్చుకోవాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంటైనరైజేషన్, డాకర్ అండ్ స్టోరేజ్ అని మెన్షన్ చేశారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, Azure, గూగుల్ క్లౌడ్ గురించి కూడా మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. మన రెజ్యూమ్ అనేది తొందరగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ మన రెజ్యూమ్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మనకు ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దాని గురించి కూడా మనకు ఎంతో కొంత అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మనం ఎనీ సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసినా కూడా మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు 1 year అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే వీళ్ళే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తారు. Okay friends, thank you for your watching. Please subscribe our channel for more latest Telugu job updates.